సో ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ కు మ్యాగ్నిఫికేషన్ ఎట్లా ఉంటది అంటే, కాన్వెక్స్ మిర్రర్ కు సంబంధించి డిఫరెంట్ పొజిషన్స్ మనకు తెలుసు. ఇట్లా ఒకటి బియాండ్ సి డిస్టెన్స్, ఒకటి సి ఈక్వల్ డిస్టెన్స్, ఒకటి బిట్వీన్ ఎఫ్ అండ్ సి డిస్టెన్స్, ఇదేమో ఎట్ ఎఫ్ డిస్టెన్స్, ఇట్లా బిట్వీన్ పి అండ్ ఎఫ్ డిస్టెన్సెస్. ఆ డిస్టెన్సెస్ కు సూటబుల్ గా మనము ఆబ్జెక్ట్ ను పెట్టినప్పుడు ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటిదానా, అన్ని సిచ్యువేషన్లలో ఇమేజ్ క్యారెక్టర్స్ చెప్పండి సేమ్ ఉంటాయి. yes. కాబట్టి ఒక్కదాని మ్యాగ్నిఫికేషన్ వస్తే అన్ని మ్యాగ్నిఫికేషన్లు అర్థమవుతాయి కదా. అవును సార్. సో ఫస్ట్ కేస్ ఇది కాన్వెక్స్ మిర్రర్ కు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ లలో ఇమేజ్ క్యారెక్టర్స్. ఇప్పుడు చెప్పండి, మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 వస్తుందా, లెస్ దాన్ 1 వస్తుందా? లెస్ దాన్ 1. ఎందుకంటే ఇమేజ్ హైట్ ఈస్ లెస్ దాన్ ఆబ్జెక్ట్ హైట్. అట్లనే చెప్పండి, సైన్ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? ప్లస్. ఎందుకంటే ఎరెక్టెడ్ ఇమేజ్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో వాట్ ఇస్ ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అంటే, in this case height of the image is less than the height of the object. height of the image object height కన్నా less than ఉన్నది కాబట్టి hi less than ho అని రాస్తాము. కాకపోతే రెండు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ కు పైన ఉన్నాయి కాబట్టి సైన్ కన్వెన్షన్ ప్రకారంగా రెండింటికి పాజిటివ్ సైన్ ఇస్తాము. దట్ ఈస్ hi less than ho కదా. when hi less than ho, hi by ho less than ho by ho అవుతుంది. So ho gets cancelled and hi by ho is less than 1. hi by ho అంటే డెఫినేషన్ ప్రకారంగా మ్యాగ్నిఫికేషన్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ is less than 1. అర్థమైందా? సో ప్లస్ సైన్ indicates the erected image and the less than 1 indicates the diminished image. That means in this case the image is erected and diminished virtual image. Okay, that is the story. And in the second case, when the object is placed at the center of curvature, అది ఎక్కడైనా పెట్టని కాన్వెక్స్ మిర్రర్ కి ఇమేజ్ క్యారెక్టర్స్ ఏమైనా మారినాయా? మారలేదు కాబట్టి మ్యాగ్నిఫికేషన్ మారుతాయా? సేమ్ స్టోరీ అన్నట్టు. మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ in this case the height of the image is less than the height of the object, so hi is less than ho. ఎందుకు మళ్ళా రెండింటిని పాజిటివ్ తీసుకున్నామంటే మనకు తెలుసు. సో hi by ho is less than ho by ho, మళ్ళీ ho క్యాన్సిల్ అయిపోతాయి. hi by ho less than 1 అవుతుంది. దట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ is less than 1 అవుతుంది. హియర్ ఆల్సో సేమ్ స్టేట్మెంట్ ఇస్తాము. ప్లస్ సైన్ ఇండికేట్స్ ద ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఇండికేట్స్ ద డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా? Okay sir. Now the third case. What is the third case? When the object is placed between C and F, ఆ డిస్టెన్స్ లో పెట్టినప్పుడు మళ్ళీ సేమ్ స్టోరీ. సో వాట్ ఇస్ ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అంటే, ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అన్న. ఇన్ దిస్ కేస్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ లెస్ దాన్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఓకే, హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేటువంటి హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కన్నా చిన్నగా ఉంటుంది అనేది అర్థమవుతుంది కాబట్టి hi less than ho అని రాస్తాం. when hi less than ho, hi by ho is less than ho by ho అని మనము బోత్ సైడ్స్ ho తోటి డివైడ్ చేయడం వల్ల మనకు అర్థమైంది. సో ho gets cancelled, hi by ho less than 1 అవుతుంది. మళ్ళీ సేమ్ స్టోరీ. ఫ్రమ్ ద డెఫినేషన్ hi by ho is నథింగ్ బట్ ద మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ is less than 1. అప్పుడు మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ రాస్తాం. దట్ ఈస్ ద పాజిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఇండికేట్స్ ద డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ when the object is placed at focus, ఆ డిస్టెన్స్ లో పెట్టినప్పుడు అయినా ఇమేజ్ క్యారెక్టర్స్ మనకు కామన్ గానే ఉన్నాయి కాబట్టి మ్యాగ్నిఫికేషన్ కూడా కామన్ గానే వస్తుంది. సో in this case the height of the image is less than the height of the object, that is hi less than ho. That means hi by ho is less than ho by ho. ho gets cancelled, hi by ho is less than 1. From the definition of the magnification, hi by ho is the magnification, hence magnification is less than 1.
సో ఫైనల్ స్టేట్మెంట్ ఇక్కడ ఏమాత్రం కూడా మారదు. పాజిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద ఇమేజ్ ఇస్ ఎరెక్టెడ్ అండ్ ద లెస్ దాన్ 1 ఇండికేట్స్ దట్ ద ఇమేజ్ ఇస్ డిమినిష్డ్. క్లియర్? Clear, sir. Let us go for the next case, that is when the object is placed between focus and pole. అంటే ఫోకస్ కు పోల్ కు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ లోపల ఉంటే ఎట్లా ఉంటది అనేది చూస్తాం. So what is the magnification value? Same story. In this case, height of the image is less than the height of the object and hence hi less than ho, and both are taken as positive because both are above the principal axis. So that hi and ho both are taken as positive. So hi by ho is less than ho by ho, so that ho gets cancelled. Hi by ho is less than 1. Hi by ho is nothing but the magnification from its definition. So magnification is less than 1. So the statement becomes like, plus sign indicates the erected image and less than 1 indicates the diminished image. ఇక్కడ ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ వర్చువల్ గా ఫామ్ అయిందని అర్థమవుతుంది. ఓకే, అండ్ హియర్ వాట్ హ్యాపెన్స్ టు ద ఇమేజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ ఇన్ఫినిటీ. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంటే ఏమైతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఏంటి నాన్న, ప్యారలల్ రేస్ వస్తాయని తెలుసు కదా. సో ఇలా ప్యారలల్ గా వచ్చినటువంటి ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి డైవర్జ్ అయినట్టుగా ఇటు వెళ్ళిపోతుంది. ఈ ఇన్సిడెంట్ రే కూడా ఇలా వెళ్ళిపోతుంది. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ని మనము బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోపల ఎక్స్టెన్షన్ చేస్తే ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇది ఎరెక్టెడ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ కేమో ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్ ఫామ్ అయితే, కాన్వెక్స్ మిర్రర్ కేమో ఎరెక్టెడ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. స్టోరీ మొత్తం సేమే. ఓకే, ఏంటి స్టోరీ? మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేటువంటిది హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ లెస్ దాన్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. రెండు కూడా ఎరెక్టెడ్ గానే ఉంటాయి కాబట్టి రెండింటికి పాజిటివ్ సైన్ ఇస్తాం. హెచ్ఐ లెస్ దాన్ హెచ్ఓ అంటాం. సో హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ లెస్ దాన్ హెచ్ఓ బై హెచ్ఓ అవుతుంది. సో ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. హెచ్ఐ బై హెచ్ఓ అంటే మ్యాగ్నిఫికేషన్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. మళ్ళీ ఫైనల్ స్టేట్మెంట్ సేమ్ స్టోరీ నానా. సో ప్లస్ సైన్ ఇండికేట్స్ ద ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఇండికేట్స్ ద డిమినిష్డ్ ఇమేజ్. ఇది కూడా ఒక కేసు ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి నాన్న. when the object is placed at infinity. సో ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు కాన్వెక్స్ మిర్రర్ కి మ్యాగ్నిఫికేషన్ ఎంత అవుతుంది అంటే లెస్ దాన్ 1 అవుతుంది. సో కాన్కేవ్ మిర్రర్ కి సిచ్యువేషన్ బట్టి ఆబ్జెక్ట్ ఇమేజ్ క్యారెక్టర్స్ మారినాయి. ఇమేజ్ క్యారెక్టర్స్ మారడాన్ని బట్టి మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ మారినాయి. కానీ కాన్వెక్స్ మిర్రర్ కి వచ్చేసరికి ఏమైతుంది బిడ్డ, ఏ సిచ్యువేషన్ లోనైనా ఇమేజ్ క్యారెక్టర్స్ ఒక తీరుగానే ఉన్నాయి కాబట్టి ప్రతి సిచ్యువేషన్ లో మ్యాగ్నిఫికేషన్ అనేటువంటిది సిమిలర్ గా ఉంటది. దట్ ఈస్ లెస్ దాన్ 1 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఇస్తాము. ఏమని ఇస్తాము నాన్న అంటే, ద ఫాలోయింగ్ మిర్రర్ హ్యాస్ మ్యాగ్నిఫికేషన్ ఆల్వేస్ లెస్ దాన్ 1. చెప్పండి. కాన్వెక్స్ మిర్రర్. అట్లా అర్థమైందా? లేదు, మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ ఒక 4 ఇచ్చి దీంట్లో కాన్వెక్స్ మిర్రర్ కు సూటబుల్ ఏది అని అడుగుతాం. అప్పుడు ఏ ఆప్షన్ తీసుకోవాలి మనము? లెస్ దాన్ 1 అనేటువంటిది ఎక్కడున్నదో చూసుకోవాలి, గా ఆప్షన్ పట్టుకోవాలి. ఓకే, మొన్న వచ్చిన క్వశ్చన్ ఏంటో మీకు చెప్తా. ఓకే, 3.0 ఇచ్చిండు, -1.5 ఇచ్చిండు. నేను ర్యాండమ్ వాల్యూస్ ఇస్తానా? 0.75 ఇచ్చిండు. ఓకే, 2 ఇచ్చిండు. ఇప్పుడు ఈ 4 ఆప్షన్లలో కాన్వెక్స్ మిర్రర్ కు సూటబుల్ గా ఉండే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఏది? 0.75. ఎస్, లెస్ దాన్ 1 ఉన్న వాల్యూ ఏదో చూడాలి, అదే ఆప్షన్. ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు తెలుసా నాన్న? ఇలా ఇస్తాడు. ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్, కొంచెం క్వశ్చన్ లెవెల్ వేరు కూడా అన్నట్టు. ఇది ఇప్పుడు లెస్ దాన్ 1 అనేది మనకు తెలుసు, m ఈజ్ లెస్ దాన్ 1. ఇక్కడ 2 ఉన్నాయి లెస్ దాన్ 1 వాల్యూస్ కదా, ఒకటి ప్లస్ ఉన్నది ఒకటి మైనస్ ఉన్నది. ఏది తీసుకోవాలి అంటే మీకు కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ సైన్ కన్వెన్స్ తో సహా మనం నేర్చుకున్నాం.
ప్లస్ సైన్ ఇండికేట్స్ అన్నాం. అనగానే కాన్వెక్స్ మిర్రర్ ఏ గుర్తొస్తుంది? ప్లస్. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లలో ప్లస్ ఎవరికి ఉన్నది? దీనికి ప్లస్ ఉన్నది కాబట్టి ఇది ఆప్షన్. అర్థమైందా? ఓకే, ఇది కాన్వెక్స్ మిర్రర్ స్టోరీ. ప్లేన్ మిర్రర్ కు మ్యాగ్నిఫికేషన్ ఏమైతుంది? ప్లేన్ మిర్రర్ స్టోరీ తెలుసుకున్నాం కదా, మనకు తెలుసు ప్లేన్ మిర్రర్ కు ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది తెలుసు. పాయింట్ ఇమేజ్ గురించి తెలుసుకున్నాం, లాంగ్ ఇమేజ్ గురించి తెలుసుకున్నాం. లాంగ్ ఇమేజ్ లోపల ఇక్కడ నుంచి 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకున్నాము, దానికి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. అట్నే ఈ పాయింట్ నుంచి 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకున్నాం, దానికి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్, దిస్ ఈస్ ద ఇమేజ్. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఆబ్జెక్ట్ సైజ్ అండ్ ద ఇమేజ్ సైజ్ బోత్ ఆర్ ఈక్వల్ అని ఇమేజ్ క్యారెక్టర్స్ బై ప్లేన్ మిర్రర్ లో చెప్పుకున్నాం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చెప్పుకున్నప్పుడు. సో the same logic here we apply. So in this case the height of the image is equal to the height of the object. So hi is equal to ho. రెండింటికి పాజిటివ్ తీసుకుంటాం ఎందుకంటే రెండు ఎరెక్టెడ్ ఉన్నాయి కాబట్టి. సో hi by ho is equals to ho by ho. ho క్యాన్సిల్ అవుతుంది. hi by ho is equals to 1 అవుతుంది. hi by ho is nothing but magnification. Magnification equals to 1. సో ఇక్కడ మీకు పాజిటివ్ సైన్ అనేటువంటిది ఎరెక్టెడ్ ఇమేజ్ అని చూపిస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది. సో దట్ వీ కెన్ కన్ఫర్మ్ దట్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు 1 బికాస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆర్ హ్యావింగ్ బోత్ ద సేమ్ సైజెస్. అలా అర్థమైందా నాన్న? ఎప్పుడైనా ప్లేన్ మిర్రర్ కు మ్యాగ్నిఫికేషన్ 1 ఉంటది. సో క్వశ్చన్ వస్తుంది, విచ్ మిర్రర్ హ్యాస్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. ప్రతి సిచ్యుయేషన్ లోపల మ్యాగ్నిఫికేషన్ 1 ఉండే మిర్రర్ ఏది? ప్లేన్ మిర్రర్. ఎస్. సో ఇప్పటి వరకు మనము మ్యాగ్నిఫికేషన్ కి సంబంధించి కాన్వెక్స్ మిర్రర్ కి ఎట్లా ఉంటది, కాన్కేవ్ మిర్రర్ కి ఎట్లా ఉంటది, ప్లేన్ మిర్రర్ కి ఎట్లా ఉంటది ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆ హైట్ల ప్రకారంగా చూసుకున్నాము.